హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆర్ట్స్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి కొన్ని సిరీస్ మనం చేద్దామని అనుకున్నాం. ఫినాన్షియల్ సెక్టార్లో గేమ్ చేంజర్గా ఉన్నటువంటి సర్టిఫైడ్ ఫినాన్స్ అనలిస్ట్ సిఎఫ్ఏ ఏదైతే ఉందో, ఈరోజు దీని గురించి చూద్దాం. సిఎఫ్ఏ కోర్స్ ఏంటి, దీని స్ట్రక్చర్ ఏంటి, దీని కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసేద్దాం. దీనికి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ప్రపంచంలో 165 దేశాలలో ఈ సిఎఫ్ఏ హోల్డర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ, ఫినాన్షియల్ అడ్వైజరీ సెక్టార్స్లో మంచి ఆపర్చునిటీ ఉన్నటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ సిఎఫ్ఏని కోర్స్ స్ట్రక్చర్గా మనం చూసుకున్నప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కో దాని మీద ఫోకస్ చేస్తుంది. ఫైనాన్స్ నుంచి ఎథికల్ స్టాండర్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అనాలిసిస్ లాంటి దీంట్లో ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఉంటాయన్నమాట. ఎలిజిబిలిటీ మీరు డిగ్రీ హోల్డర్స్ అయి ఉండాలి, ఏదైనా డిగ్రీ అయి ఉండొచ్చు, మీరు సిఎఫ్ఏ అనేది చదవచ్చు. మీరు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా లెవెల్ 1 ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ ఎగ్జామ్ అనేది సంవత్సరంలో చాలాసార్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఏదైతే లెవెల్ 1 ఎగ్జామ్ ఉందో ఇది ఫిబ్రవరి, ఆగస్ట్, నవంబర్ ఇట్లా 3 సార్లు ఉంటుంది. లెవెల్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో మే, ఆగస్ట్ మరియు నవంబర్లో ఉంటుంది. లెవెల్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే జరుగుతుందండి. అది మే అండ్ ఆగస్ట్లో జరుగుతుంది అనమాట. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $2,500 నుంచి 3,000 అండి. ఓకే, $3,000 అంటే 8,24,000 ఇంక్లూడింగ్ మీకు ఖర్చులన్నీ, ఇంకా ప్రిపరేషన్ ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో జాబ్ శాలరీస్ పొటెన్షియల్ ఎట్లా ఉందని మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా పోర్ట్ఫోలియో మేనేజర్ అనే డిజిగ్నేషన్ ఉంటుందంటే వీళ్ళకి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అంటారు, ఫినాన్షియల్ అనలిస్టులు అంటారు, రిస్క్ మేనేజర్స్ అంటారు. ఎంట్రీ లెవెల్లో మీరు తీసుకున్నప్పుడు 5 to 8 lakhs ప్యాకేజ్ అనేది వీళ్ళకి ఉంది. దీని యొక్క పొటెన్షియల్ ఎర్నింగ్ తీసుకున్నప్పుడు కొంచెం పోయే కొంది వచ్చే కొంది 12 to 18 lakhs అనేది ఒక 3-4 years ఎక్స్పీరియన్స్లోనే మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. సో మీరు ప్రపంచంలో ఎక్కడైనా కానీ దీనికి పని చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ రికగ్నిషన్ ఉన్నటువంటి సర్టిఫైడ్ కాబట్టి. మనకి హైదరాబాద్లో మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆర్సీపీ టెక్నాలజీస్ అని, గురువు అకాడమీ అని, ఐఎంఎస్ ప్రో స్కూల్ అని, ఆర్బీఎంఎఫ్ అని, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ యొక్క సిఎఫ్ఏ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాయి. దీని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే, మెటీరియల్ మనం మాక్ టెస్ట్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మనం ప్రాపర్గా కూర్చొని చదివినట్లయితే 2 yearsలో దీన్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. 2 to 3 years మనం టైం పెట్టుకొని దిగితే 100% అయిపోతుంది. మీకు మంచి కెరియర్ అండి. ఈరోజు రాదర్ దాన్ సాఫ్ట్వేర్ కన్నా కూడా దీంట్లో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సిఎఫ్ఏ చదివినటువంటి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్లో Tier 1 మేనేజ్మెంట్ తోటి కాంటాక్ట్ ఉంటుందన్నమాట. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా వీళ్ళ ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరైతే సిఎఫ్ఏలో చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఎడ్యునైన్ సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలతో కూడుకున్నటువంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.